ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో రేపు సిద్ధం పేరుతో తొలి ఎన్నికల సభ నిర్వహిస్తోంది. రేపటి సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. భీమిలి బీచ్ లో వైసీపీ కార్యకర్తలు సిద్ధం అనే పదం ప్రతిబింబించేలా పార్టీ జెండాలు పట్టుకుని నిల్చున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ షాట్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం భీమిలి బీచ్ లో జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో రేపు సిద్ధం పేరుతో తొలి ఎన్నికల సభ నిర్వహిస్తోంది వైసీపీ. రేపటి సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. భీమిలి బీచ్ లో వైసీపీ కార్యకర్తలు సిద్ధం అనే పదం ప్రతిబింబించేలా పార్టీ జెండాలు పట్టుకుని నిల్చున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ షాట్స్ ఆకట్టుకుంటున్నాయి. సిద్ధం సభకు సంబంధించిన మరింత సమాచారం కోసం పార్టీ నేత అవంతి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. వైనాట్ 175 అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది. ఈ వినూత్నమైన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్విటేషన్ ను స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలిస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అది భీమిలి నియోజకవర్గం నుంచి వారు ప్రారంభిస్తున్నారు. మరి భీమిలి అనేది ఒక చారిత్రాత్మక ప్రాంతం. ఎప్పటి నుంచో ఇక్కడ మరి మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే భీమిలే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం తీర ప్రాంతంలో 6 జిల్లాల్లో కూడా చాలా మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. గతంలో వీళ్ళకి ఓట్ బ్యాంక్ను చూశారు కానీ వీళ్ళ సంక్షేమం గురించి వారు పట్టించుకోలేదు. వాటిల్లో ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా 5 సార్లు ఇచ్చి వేట నిషేధ సంఘాలు వాళ్ళు ఆదుకున్నారు. రెండోది డీజిల్ సబ్సిడీ పెంచారు. అలాగే మూడోది ఈ ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు కూడా పెంచారు ఎవరైనా చనిపోతే. సో నాలుగోది అన్నిటికంటే ఇంపార్టెంట్ గా వీళ్ళందరికీ కూడా బోట్లు ఏదైనా యాక్సిడెంట్ అయితే కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించాలని. మొన్న కూడా ఫిషింగ్ హార్బర్ లో బోట్స్ మరి ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోవడం జరిగింది. 48 గంటల్లో ఎక్కడ జరగని విధంగా వాళ్ళందరికీ ఎక్కువ మంది ఆ బోట్లు కాలిపోవడం కూడా మా భీమిలి నియోజకవర్గం వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయాలని 48 గంటల్లోనే స్పందించి వాళ్ళకి 80% కాంపన్సేషన్ బోటు రేట్లో ఇచ్చిన చరిత్ర ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ గారు ఇచ్చారు. అలా మత్స్యకారులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను విన్నాను అంటూ ఆయన ఆదుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మత్స్యకారు గుండెలో చిరస్థాయి నిలిచిపోయారు. తప్పనిసరిగా రేపు ఈ కార్యక్రమంలో వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని వాళ్ళ సంతోషాన్ని ఈ రకంగా ఈ బోట్లో 100 బోట్ల పైగా ర్యాలీ పెట్టి సముద్రంలో ఈ మంగమారిపేటలో మా కార్పొరేటర్ గారు కొండబాబు గారి నాయకత్వంలో మా సర్పంచులు ఎంపీటీసీలు మత్స్యకార సోదరులందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రేపు కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా స్వాగతం పలకబోతున్నారు. దీన్ని విజయవంతం చేస్తారు. అంటే రేపు జరిగే సభ పేదలకు పెత్తందారులకు మధ్యలో సభగా మీరు అంటూ ఉన్నారు. దాన్ని రేపు సీఎం గారు ఏ విధంగా దాన్ని చూడబోతున్నారు, అది ఏ అంశాల మీద ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది? తప్పనిసరిగా అండి, మనం అర్థం చేసుకోవాల్సింది 100% పేదలకి పెత్తందారుల మధ్య యుద్ధం. ఇవాళ ఎక్కువ మంది సంతోషంగా ఉన్నది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముఖ్యంగా మహిళలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు అనేక సార్లు మత్స్యకారులను ఆదుకున్న ప్రభుత్వంగా మాకు క్రెడిట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే బహిరంగ సభలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన పెద్ద ఎత్తున మత్స్యకారులు సభలకు హాజరవుతారని కూడా అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ భీమిలిపట్నం నుంచి. మనం ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు భీమిలి బీచ్ లోవి. ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధం అంటూ టైటిల్ తో సిద్ధమైంది. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో రేపు సిద్ధం పేరుతో తొలి ఎన్నికల సభ నిర్వహిస్తోంది. రేపటి సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. భీమిలి బీచ్ లో వైసీపీ కార్యకర్తలు సిద్ధం అనే పదం ప్రతిబింబించేలా పార్టీ జెండాలు పట్టుకుని నిల్చున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ షాట్స్ ఆకట్టుకుంటున్నాయి.